ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతున్నటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిదే. సృష్టి యావత్తు దేవుని ఆధీనంలో ఉంది. దేవుడు అనేక విధములుగా నరులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ యుద్ధము శరీరానుసారముగా భౌతికంగా భూమి మీద ప్రారంభించబడక మునుపు దేవుడు నరులకు ఈ యొక్క యుద్ధం గురించి ఏదైనా హింట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటిది మనం ఒకసారి పరిగణనలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా గత ఫిబ్రవరిలో అనుకుంటా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ మరియు అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మధ్యన పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఒకటి జరిగింది. అది చూసి యావత్ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది. అయితే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అందులో ఒక మాట అంటారు, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద వార్ అని చెప్పేసి అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఈయన మాట్లాడినటువంటిది ఎవరితో అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్కి జెరూసలేం క్యాపిటల్గా రావడానికి గల మూల కారణమయ్యారు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ప్రజలు ఈయన మోడర్న్ డే సైరస్ అని చెప్పేసి అని వాళ్ళు అనటం కూడా మనం చూస్తాం. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి కోరేష్ వలె ఇజ్రాయెల్ ప్రజలు ఈయన్ని స్వీకరించారు. సో ఈయన వన్ ఆఫ్ ద అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. మొదటిది ప్రెసిడెంట్ ఆఫ్ వార్, రెండోది అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇజ్రాయెల్, మూడోదిగా ప్రపంచ ధనవంతుడైనటువంటి ఎలన్ మస్క్ మరియు ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యన కూడా పెద్ద గొడవే జరిగింది. ఆ గొడవ తర్వాత ఎలన్ మస్క్ యొక్క టెస్లా వాల్యూస్ కూడా 14 నుండి 15% వరకు పడిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులుగానే ఉండేరు, కానీ ఎడబాటు అనేటువంటిది వచ్చింది. అలాగున మీరు చూసినట్లయితే ఇరాన్ దేశం అనేటువంటిది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఆయిల్ రిఫైనరీస్. ఇజ్రాయెల్తో మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేసింది, కానీ ఎడబాటు అనేటువంటిది వచ్చింది. అలాగనే ఎలన్ మస్క్ గారు ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ అని చెప్పేసి ఆయన అంటారు. ఆయన అన్నటువంటి దాంట్లో దాదాపు 80% మంది దానికి అంగీకరించినట్లుగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన పెట్టినటువంటి ట్వీట్ ప్రవచనాత్మకంగా వన్ మ్యాన్ వన్ గవర్నమెంట్ రావటానికి ఏమైనా అవకాశం ఉందా అనేటువంటిది మనము ఆలోచన చేయగలగాలి. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ గారు ఇజ్రాయెల్ యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తున్నట్టుగా మీతో చెప్పుకున్నాను. రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే ఈయన ప్రతి వ్యక్తి దగ్గర కూడా నవ్వుల పాలవుతున్నాడు. డైరెక్ట్గా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చేసరికల్లా అక్కడ ఇరువురి మధ్యన పెద్ద వివాదమే చోటు చేసుకుంది. రెండోదిగా ఎలన్ మస్క్ ఈయన మధ్యన కూడా పెద్ద వివాదమే చోటు చేసుకుంది. అలాగే మనం రీసెంట్ టైమ్స్లో మనం ఆలోచన చేసినట్లయితే ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధాన్ని కూడా నేనే సీజ్ ఫైర్ చేశానని చెప్పేసి అంటం బట్టి అలాగా చాలా విషయాల్లో కూడా ఈయన నవ్వుల పాలు అవుతున్నాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ యొక్క ప్రతిబింబాన్ని చూపిస్తున్నట్లయితే భవిష్యత్తులో ఇజ్రాయెల్ కూడా నవ్వుల పాలయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతున్నటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిదే. సృష్టి యావత్తు దేవుని ఆధీనంలో